మూర్తి గారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు టీడీపీ బీసీ సంఘం కార్పొరేషన్ చైర్మన్ వారు కూడా మొత్తం జూమ్లో జాయిన్ అవుతారు. అదేవిధంగా తమిరెడ్డి శివశంకర్ గారు జనసేన పార్టీ సీనియర్ నాయకులు ఎంఎస్ఎంఈ కార్పొరేషన్ చైర్మన్ మరికొద్దిసేపట్లో వారు కూడా మొత్తం జాయిన్ అవుతారు. ముందుగా కాకుమాన్ రాజశేఖర్ గారితో మాట్లాడదాం. కాకుమాన్ గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. సో రెండు అంశాలు మొదట చర్చిద్దాం. ఒకటి, ఈరోజు ఏపీ కేబినెట్ భేటీలో 21 అంశాల మీద చర్చ జరిగింది. ఈ మధ్యకాలంలో వైసీపీ కూడా బలంగా ఒక అంశాన్ని రైజ్ చేసింది. ఉచిత బస్సులు కల్పించారు. మరి ఆటో డ్రైవర్ల పరిస్థితి ఏంటి, క్యాబ్ డ్రైవర్ల పరిస్థితి, ఎందుకంటే వారు కూడా చాలామంది ఉన్నారు, అదే జీవనాధారంగా జీవనోపాధిగా బతుకుతూ ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటని. వాళ్ళకి 15,000 రూపాయలు ప్రతి సంవత్సరం కూడా వారికి ఒక ఆర్థిక భరోసా ఇవ్వడానికి క్యాబినెట్లో మరి చర్చ జరుగుతోంది. దాదాపు మరి ఆమోదం కూడా తెలుపుతారు అనేది మనం అయితే ఖచ్చితంగా అనుకోవచ్చు. మరి ప్రభుత్వానికి క్రెడిట్ ఇస్తారా? ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ముందుగా నమస్కారాలు. ఆంజనేయ రెడ్డి గారికి, ఇతర పెద్దలకు. బ్రహ్మనాయుడు గారు, ఈ ఆటో డ్రైవర్స్ అనేటువంటి దానికి వాళ్ళకి సంవత్సరానికి ఒక 10,000 రూపాయలు ఇన్సూరెన్స్కి అయితేమి లేదా రిపేర్లకు అయితే దేనికైనా కూడా సహాయం ఉంటుంది అన్న ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవ్వడం జరిగింది. దాన్ని పూర్తిగా తొంగలో తొక్కినటువంటి ప్రభుత్వం మరి ఈరోజు తిరిగి వాళ్ళకి సహాయం కల్పిస్తాము అని చెప్పడం సంతోషమే. ఇప్పుడు వాళ్ళకి మేలు జరిగేటువంటి కార్యక్రమాన్ని వాళ్ళు నిలువున మరి ఆపిన సందర్భంలో తిరిగి వాళ్ళకి సహాయంగా పెంచి సహాయం చేస్తామంటే ఖచ్చితంగా సంతోషిస్తాం. కాకపోతే ఈ సంవత్సరంన్నర కాలం దాటిపోయింది, ఇంతకాలం ఎందుకు ఇవ్వలేకపోయారు? ఇప్పుడు గతంలో ఉన్నటువంటి ఆ స్కీము, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి స్కీము ఎందుకు కంటిన్యూ చేయలేకపోయారు, ఎందుకు ఆపేశారు? ఇప్పుడు మరి బస్సులు రావడం వల్ల, ఉచిత బస్సులు రావడం వల్ల ప్రారంభిస్తున్నాం అన్నారు. కానీ ఉచిత బస్సులు ఉన్నా లేకపోయినా కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళకి సహాయంగా నిలబడడం జరిగింది. అయితే ఒకటి, ఇప్పుడు 15,000 పెంచడం సంతోషమే, కానీ ఇప్పటి వరకు నేను ఒకటే కోరుతా ఉన్నా, గతంలో మరి ఏదైతే ఇచ్చారో అవి మరి వీళ్ళ అధికారంలోకి వచ్చిన మాసం నుంచి కూడా, సంవత్సరం నుంచి కూడా లేదా వీళ్ళకి ఇవ్వాలని కూడా నేను కోరుతాను. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆపేశారు కాబట్టి గతంలో ఇవ్వాల్సింది కూడా కలిపి వీళ్ళకిస్తే చాలా సంతోషం. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళకి మరి పాపం చాలా బాగా నేను టీవీలో కూడా చాలా గమనించాను, వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళ ఇబ్బందుల్ని గమనించాను. ఈ బస్సులు వచ్చిన దగ్గర నుంచి కూడా వాళ్ళు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నటువంటి విషయం. కానీ వాళ్ళకి ఖచ్చితంగా ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయవలసినటువంటి అవసరం ఉంది. మరి అదేవిధంగా ఈ పెన్షన్స్ కు దానికి సంబంధించి మీరు ఎత్తారు కాబట్టి మరి ఈ యొక్క ఆడబిడ్డ నిధి అనేటువంటిది కూడా ఇస్తామని ఒప్పుకున్నారు, నిరుద్యోగ వృత్తి ఇస్తామని ఒప్పుకున్నారు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి, అంటే 50 ఏళ్లకే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు కూడా మరి పెన్షన్ సౌకర్యం కల్పిస్తామని ఈ ప్రభుత్వం ఆ రోజు నమ్మబలికి ఈ వర్గాల్ని ఏదైతే నిరుద్యోగ వృత్తి అని యువకులను అయితేమి, లేదంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి మరి 50 ఏళ్ళకి వాళ్ళకి పెన్షన్ ఇస్తాననేటువంటి దాన్ని కూడా ప్రభుత్వం మరి దాని గురించి కూడా ఆలోచన చేయాలా ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజు మీరు చెప్తా ఉన్నారు, ఈ యొక్క రాజధాని పనులు వేగవంతం చేయడానికి కూడా ఈ సమావేశంలో పెట్టినట్టుగా నాకు పూర్తి స్థాయి సమాచారం లేదు. ఏమేమి ఈ సమావేశంలో తీర్మానాలు చేశారనేది మీరు చెప్తున్నారు. దాన్ని బట్టి రాజధాని పనులు వేగవంతం అంటే ఇప్పుడు అక్కడ ఆ గుంటల్లో పడ్డటువంటి నీళ్లు తోడిపోసేటువంటి కార్యక్రమం తప్పితే వేగవంతంగా ఇప్పటి వరకు అదేమి జరిగిందేమి లేదు. ఈ 2వ సంవత్సరం కూడా కావస్తాం. కాబట్టి ఇప్పుడు రాజధాని అంశం అనేటువంటిది సరే, అది జరిగితే మంచిదే, జరగాలనే కోరుకుంటున్నాం. అయితే నేనేమంటానంటే ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలని నెరవేర్చాలని నేను అడుగుతా ఉన్నా. ఈ అనేకమైనటువంటి స్కీములు పెట్టారు, ప్రతి స్కీమ్ లో కూడా ఏదో ఒక స్కామ్ తప్పిడే స్కీమ్ కంటిన్యూ చేసినటువంటి పరిస్థితి లేదు. గతంలో ఇచ్చినటువంటి దాన్ని మరి వీళ్ళు ఎందుకు మరి కావాలని కక్షపూరితంగా, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది కాబట్టి మేము ఇవ్వడానికి లేదనా, లేకపోతే ఏంటి? అది ప్రజలకు సంబంధించింది, అది పార్టీలకు సంబంధించింది కాదు, లేదా మరొకటి కాదు. ప్రజలకు ఏదైతే మరి మేము మేలు చేశామో ఆ మేలు కంటిన్యూ చేయమని మేము కోరుతా ఉన్నాం. బ్రహ్మనాయుడు
అంటే రాజధాని సహా పలు ప్రాంతాల్లో భూ కేటాయింపుల ప్రతిపాదనకు మంత్రివర్గం మరి దాదాపుగా ఓకే చెప్పినట్టయితే తెలుస్తూ ఉంది. అధికారికంగా కొద్దిసేపట్లో రిలీజ్ కానుంది. ఇప్పుడు బ్రహ్మనాయుడు గారు భూ కేటాయింపులు అనేటువంటిది ఏ విధంగా జరిగినాయో మనందరం చూసాం. రూపాయికి ఇచ్చి 100 రూపాయలకి ఇచ్చి 10 రూపాయలకి భూములు కేటాయింపులు చేసుకొని వాళ్ళు ఇష్టారాజ్యంగా వాళ్ళకి నచ్చిన వాళ్ళకి వాళ్ళు మెచ్చిన వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా కేటాయింపులు చేసుకుంటున్నారు. కానీ ఇక్కడ భూ కేటాయింపులు అనేటువంటిది ఇప్పుడు ఒక్కసారి కానీ మనం ఆలోచన చేస్తే ఇప్పుడు లూలు మాల్ ఉంది. లూలు మాల్కి సంబంధించి అది వ్యాపార సంస్థ లేకపోతే అదేమన్నా ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టడానికి ఏర్పడినటువంటి స్వచ్ఛంద సంస్థ, అది వ్యాపార సంస్థ. వాళ్ళు మనము భూమి ఇస్తాము, వాళ్ళు డబ్బు గడిస్తారు. దాంట్లో వచ్చేటువంటి ఎంప్లాయ్మెంట్ కూడా ఆశించిన మేరకు ఉండదు. కాబట్టి ఈ వ్యాపార సంస్థలకి భూముల కేటాయింపుల్లో మరి అంత ఘోరమైనటువంటి పరిస్థితి, అంత పక్షపాత వైఖరి, అంత అడ్డగోలు అవినీతి జరగడం అనేటువంటిది ప్రజల ఆస్తిని మరి తీసుకెళ్లి మరి వ్యాపారస్తులకి పెట్టుబడిదారులకి అప్పచెప్పుతున్నటువంటి పరిస్థితులు చూస్తా ఉన్నాం. ఒక్కసారి చూస్తే విజయవాడ పట్టణంలో ఆర్టీసీ డిపో అందరికీ అందుబాటులో ఉండేటువంటి ఆర్టీసీ డిపోని తీసుకెళ్లి 6 కిలోమీటర్లు అవతల ఉన్నటువంటి గొల్లపూడి ఆర్టీసీ డిపో పెట్టడాన్ని బట్టే అర్థమవుతా ఉంది ఏ విధంగా ప్రజల ఆస్తిని ఏ విధంగా మరి వ్యాపారస్తులకి లేదా అనుకూలస్తులకి ఏ విధంగా దోచిపెడుతున్నారు అనేటువంటి దాని మీద ఒక్కసారి అదొక్కటి చాలు. విజయవాడలో అందరికి అందుబాటులో ఉండేటువంటి స్థలం అంటే అది ఆర్టీసీ డిపో అనాదిగా వస్తా ఉంది. మరి దాన్ని ఏ విధంగా తీసుకెళ్లి వ్యాపార సంస్థకి ఇస్తారో మరి వాళ్ళే మరి అర్థం చేసుకోవాలా, ప్రజలకు కూడా అర్థం చేసుకోవాలని నేను ఇప్పుడు సరే కాకుమాన్ గారు, క్యాబ్ డ్రైవర్లకి ఆటో డ్రైవర్లకి భరోసా కింద వారికి ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు ఆ నిర్ణయాన్ని వైఎస్ఆర్సీపీ స్వాగతించి ఈ కేబినెట్ని అభినందిస్తుందా? కనీసం అంటే సరే వాళ్ళు చేసేటువంటి మంచి పనుల్ని అభినందించాలి, ప్రజా వ్యతిరేక విధానాలు ఏమైనా ఉంటే ఖచ్చితంగా ప్రతిపక్షం వాటి మీద మీరు ఫైట్ చేయాలి. మరి అసలు అభినందించడం అనే అంశం ఉండదా మీ దగ్గర ఆ ఎపిసోడ్? సార్ ఇప్పుడు అభినందించకూడదనే మంచి కార్యక్రమం చేస్తే ఖచ్చితంగా ఎవరైనా అభినందించాల్సి. నేను అందుకే ఇప్పుడు ముందు లూలు మాల్ గురించి